అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అసలు ఇది స్టార్ట్ చేయడం వెనక మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఐటీ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేయాలంటే యువతకి వాళ్ళకి స్కిల్స్ ఇచ్చి ఒక ఊతం ఇచ్చి వాళ్ళు కెరియర్ సెటిల్ అయిపోతారు అన్న ఆలోచనతో పెట్టిందే అజా కన్సల్టింగ్ సర్వీసెస్, అజా కోడింగ్ ట్యూటర్. అసలు అంటే ఎక్కడ లోపం ఉంటుంది? వాళ్ళ కరికులంలో లోపం ఉంటుందా, లేదా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళు చూస్ చేసుకునే పాత్లో? ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడే నీకు ఒక క్లారిటీ ఉండాలి. ఐ వాంటెడ్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫర్ దాట్ పర్పస్ యూ హ్యావ్ టేకెన్ దిస్ పర్టికులర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్. అంటే ఒక ఇంటర్మీడియట్ చదివిన పిల్లోడికి, ఒక అమ్మాయికి సాఫ్ట్వేర్కి ఏం కావాలి అనే నాలెడ్జ్ ఉంటుందా? ఎందుకు ఉండదండి? 18 yearsకి మీకు ఓటు హక్కు ఇచ్చి ప్రధానమంత్రిని ఎన్నుకోమంటే ఎన్నుకుంటున్నారు. కాంట్ యూ చూస్ యువర్ ఓన్ కెరియర్? గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అజా కన్సల్టింగ్ సర్వీస్ ఆ స్టూడెంట్కి ఎలా హెల్ప్ చేస్తుంది? మా కంపెనీ మేజర్గా ఫోకస్ చేసి స్కిల్స్ మీద. అజా కన్సల్టింగ్ సర్వీస్ ఎంత పీరియడ్లో వాళ్ళని అంత షైన్ చేయగలరు? ఆల్రెడీ కొంత కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే కనుక 6 నెలల్లో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి జాబ్ ఇస్తున్నాము. ఎవరైతే నాన్ ఐటీ నుంచి వస్తారో సో వాళ్ళకి 9 months తీసుకుంటాము. కొందరు 4 monthsలోనే రెడీ అయిపోతారు ప్రాజెక్ట్లో వెళ్ళడానికి. మీకున్న ఎక్స్పీరియన్స్లో ఇప్పుడున్న స్టూడెంట్స్కి మీ నుంచి అడ్వైస్ అంటే ఏం చెప్తారు? రైట్, మనం స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు బిగ్ టీవీ ఎడ్యుకేషన్ స్పెషల్. మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారా? గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా ఏ కంపెనీలో ప్లేస్మెంట్ రాలేదని బాధపడుతున్నారా? మీకు స్కిల్ నేర్పించి ఒక కంపెనీలో ప్లేస్ చేసే బాధ్యత మాది అంటోంది అజా కన్సల్టింగ్ సర్వీసెస్. సో అది ఎలా ఏంటి అని అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఎల్ఎల్పి ఫౌండర్ అండ్ సిఇఓ ఫణిరాజ్ జాలిగాబా మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. ఫణి గారు, అయితే ఈ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అసలు ఇది స్టార్ట్ చేయడం వెనక మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే మీరు ఏం ఆలోచించారు? దీని వెనక మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? అవునండి, సో బేసిక్గా నేను కానీ నా వైఫ్ కానీ మేమందరం కెరియర్ ఒకప్పుడు స్టార్ట్ చేసినాం కదా. ఇప్పుడు మేము ఐఎమ్ ఎట్ 48, బట్ నా 16లో, నా 18లో, 19లో నాకు చాలా స్ట్రగుల్ ఉండేది. దాని తర్వాత నా వైఫ్ ఐటీ ఇండస్ట్రీలోకి రావడానికి చాలా స్ట్రగుల్ అయింది. అలా మా ఫ్యామిలీలో చాలామంది. సో ఐటీ ఇండస్ట్రీలో ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీలో బేసిక్గా అసలు కెరియర్ స్టార్ట్ చేయాలంటే యువతకి చాలా చాలా కష్టం అండి. మన ఇండియన్స్, అందులో తెలుగు వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు. చాలా రకాలుగా, అంటే వాళ్ళకి ఏదైనా కొంచెం అవకాశం ఇస్తే టక్కన పైకి వెళ్ళిపోతారు. కానీ ఆ అవకాశం, ఆ ఒక్క ఛాన్స్ ఎలా అన్నది మాత్రం క్లారిటీ ఉండదు. సో మా మిస్సెస్, మేము పడ్డ స్ట్రగుల్లోంచి వచ్చిందే ఈ కాన్సెప్ట్ అండి. సో దానితో పాటుగా నేను ఇంతకుముందు 2015లో ఒక కంపెనీ పెట్టి చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను ఐటీలో. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ కంపెనీ, 900 ఎంప్లాయీస్ కంపెనీ. సో కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాను, ఉద్యోగాలు ఇచ్చాను. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చిన ఈ ఆలోచనని, ఫ్రెషర్స్కి స్కిల్స్ ఉండవు, వాళ్ళకి స్కిల్స్ ఇచ్చి ఒక ఊతం ఇచ్చి వాళ్ళని కాస్త 2 అడుగులు ఇండస్ట్రీలోకి నడిపిస్తే వాళ్ళు కెరియర్ సెటిల్ అయిపోతారు అన్న ఆలోచనతో పెట్టిందే అజా కన్సల్టింగ్ సర్వీసెస్, అజా కోడింగ్ ట్యూటర్. రైట్. అయితే ఇప్పుడు మీరు ఈ ప్రజెంట్ జనరేషన్లో గ్రాడ్యుయేషన్ చూస్తున్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని చూస్తున్నారు. అసలు అంటే ఎక్కడ లోపం ఉంటుంది? వాళ్ళ కరికులంలో లోపం ఉంటుందా, లేదా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళు చూస్ చేసుకునే పాత్లో లోపం ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్, చాలా మంచి పదం కూడా వాడారు, కరికులం అని. సో మన వాళ్ళు కరిక్యులం చాలా మంచి చూస్ చేసుకుంటారండి. కాలేజీల్లో మీకు ఏఐ రాగానే ఏఐ చూస్ చేసుకుంటారు, కంప్యూటర్ సైన్స్ రాగానే అందరూ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అదైతే పాతబడిపోయింది, ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీలా ఇంజనీరింగ్ టక పర్ఫెక్ట్గా చూస్ చేసుకుంటారు. అందులో ఉండే కరిక్యులం కూడా యూనివర్సిటీస్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తాయి. కానీ లోపం వల్ల మీకు విద్యా విధానంలో ఎలా ఉంది అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్, స్కిల్స్ ఓరియంటెడ్ విద్యా విధానం లేదు. మీరు ఎంత పెద్ద కాలేజీలు తీసుకున్నా, ఏం తీసుకున్నా అక్కడ మీకు ప్రాక్టికల్ స్కిల్స్ ఎవరు నేర్పించారు? అసలు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఇండస్ట్రీకి విద్యా విధానానికి మధ్య అసలు ఎలాంటి బ్రిడ్జ్ లేదు, అసలు ఎలాంటి అనుసంధానం లేదు, ఇంటర్ఫరెన్స్ లేదు. ఇండస్ట్రీలో పనిచేసే వాడికి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇండస్ట్రీ కాలేజీ నుంచి ఏం కోరుకుంటుంది, ఒక విద్యార్థి నుంచి కానీ, ఒక ఎంప్లాయీ నుంచి కానీ ఏం కోరుకుంటుంది, వీడు విద్యార్థి నుంచి ఎంప్లాయీగా వచ్చేటప్పటికి వీడి దగ్గర ఏం కోరుకుంటుంది అన్నది కాలేజీలు పట్టించుకోవు. కాలేజీల్లో ఏం జరుగుతుందన్నది కంపెనీలు పట్టించు. కంపెనీల పని ఏంటంటే వ్యాపారం చేసుకోవడం. ఇప్పుడు నేనున్నాను, ఇట్స్ మై డ్యూటీ టు మేక్ ద బిజినెస్, బిల్డ్ ద బిజినెస్. బట్ కాలేజీలో ఎలా పాఠాలు చెప్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఎలా నేర్చుకోవాలి, అది లేదు. ఇంకా వీటన్నిటితో పాటు కాలేజ్లో మార్క్స్ కోసం చెప్తారు. ఎగ్జాక్ట్లీ. మన ఇండస్ట్రీకి వస్తే వాళ్ళ బిజినెస్ కోసం యూటిలైజ్ చేసుకుంటారు. అనదర్ సూపర్ పాయింట్ యూ హ్యావ్ పిక్డ్ అప్. అక్కడ ఎంతసేపు విద్యా విధానంలో ఒకవేళ ప్రాక్టికల్స్ ఉన్నా వీళ్ళది ఎంతసేపు కూడా
మార్కులు వస్తున్నాయా, జీపీఏలు సిజిపిఏలు వస్తున్నాయా, పర్సంటేజ్లు వస్తున్నాయా, పాస్ అవుతున్నామా, మా పిల్లాడు ఫస్ట్ వస్తాడండి, మా వాడు ఎప్పుడు టాపర్, ఇలా చెప్పుకోవడం, లేదా నేను టాపర్ అని చెప్పుకోవడం అక్కడి వరకే. కానీ సరే, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లల్ని కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లల్ని కానీ, ఎంసీఏ చేస్తున్న పిల్లల్ని కానీ, వాళ్ళ పేరెంట్స్ని కానీ, సరే మీ అబ్బాయి టాపర్ అని చెప్పుకుంటున్నారు కదా, 4 లైన్ల కోడ్ రాయగలుగుతాడా? రాయలేరంటారా? రాయలేరండి. ఓకే. 4 లైన్ల కోడ్ రాయలేరు. ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చి దీనికి సొల్యూషన్ రాయి అంటే రాయలేరు. ఎందుకంటే వాళ్ళకి అలాంటి అప్రోచ్ కానీ, అలాంటి ఎక్స్పోజర్ కానీ లేదు. ఇండస్ట్రీ వాడే టూల్స్ ఏవి వాళ్ళు వాడరు కాలేజీలో. మేము ఇండస్ట్రీలో గిట్ హబ్ వాడతాము, కోడ్ చెక్-ఇన్కి, చెక్అవుట్కి, వర్జన్ కంట్రోల్కి గిట్ హబ్ వాడతాము, జీరా వాడతాము ప్రాజెక్ట్ మేనేజ్కి. ఇవన్నీ చాలా కమర్షియల్ ఎంటర్ప్రైజ్ టూల్స్. ఆ టూల్స్ కాలేజీలో ఎందుకు అవైలబుల్ ఉంటాయి? ఉండవు. అవేవి వాడరు. సో వాళ్ళకి అదేది తెలీదు, రైట్? సో ఒకటి మీరు అన్నట్టుగా మార్కులు, ఎగ్జామ్ పాస్ అవ్వడము, వీటి మీద దృష్టి. కరికులం అంతా కూడా థియరీ బేస్డ్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉండదు. ఇండస్ట్రీ ఇమ్మర్షన్ ఉండదు. ఇండస్ట్రీ ఇమ్మర్షన్ అనొచ్చు, ఇండస్ట్రీ ఇమ్మర్షన్ ఉండదు. వీటన్నిటి వల్ల కాలేజీ నుంచి బయటికి వచ్చేటప్పటికి వాళ్ళు కంప్లీట్ ఒక డైలమాలో ఉండిపోతారు. చేయడం కంప్యూటర్ ఇంజనీర్గా చేస్తారు, కానీ జావా ప్రోగ్రామర్గా కెరియర్ డిసైడ్ చేసుకోవాలంటే కష్టపడతారు. కోడింగ్ లేని జాబ్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో చాలామంది బయటకు వస్తారు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత. ఎందుకు? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసావు కదా. సో దట్స్ వన్ ఆస్పెక్ట్. ద సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ క్లారిటీ అండి. అంటే ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడే నీకు ఒక క్లారిటీ ఉండాలి. I wanted to become a software engineer. For that purpose, you have taken this particular BTech Computer Science or BTech AI or BTech Data Science. సో నువ్వు నీ ఆస్పిరేషనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, వాటిని నేను ఎలా తెచ్చుకోవాలి? హౌ షుడ్ ఐ అటైన్ ఆల్ దోస్ అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్? ఏం కావాలండి? కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. యూ షుడ్ బీ ఏబుల్ టు కన్వర్స్ ఇన్ ఇంగ్లీష్. యూ షుడ్ బీ ఏబుల్ టు కమ్యూనికేట్ వెరీ ఫ్రీలీ వితౌట్ ఎనీ హెజిటేషన్స్ ఆర్ ఇన్హిబిషన్స్, రైట్? యూ షుడ్ హ్యావ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇవన్నీ కావాలి. వీటితో పాటు టెక్నాలజీ కావాలి. విచ్ టెక్నాలజీ యూ వాంటెడ్ టు బీ. వీటితో పాటు నీకు ప్రాక్టికల్ కోడింగ్ స్కిల్స్ కావాలి. రకరకాల బిజినెస్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తావు కావాలి. వీటితో పాటు బిజినెస్ నాలెడ్జ్ కావాలి. అంటే మీరు వచ్చిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ అంటారు కదండి, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఏం చేస్తాయండి? ఏదో ఒక వ్యాపారానికి, ఏదో ఒక బిజినెస్కి సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాయి, లేదా వాళ్ళ అవసరాలకు తగ్గ అప్లికేషన్ను డెవలప్ చేసి ఇస్తాయి. అంటే ఈ అబ్బాయి వెళ్ళి ఒక రీటైల్ అమెజానో, ఒక ముఖేష్ అంబానీ గారి జియోనో, ఇలాంటి వాటికి ఒక అప్లికేషన్ తయారు చేయాలి, ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన అవగాహన ఉండాలి. దీన్ని ఏమంటామంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ ఆర్ ఇండస్ట్రీ నాలెడ్జ్ ఇలా అంటాం. సో ఫంక్షనల్ నాలెడ్జ్ ఇవేవి ఉండవు. ఎందుకంటే న్యూస్ పేపర్ చదవడు, అసలు ఈ కామర్స్ అంటే ఏంటి, క్విక్ కామర్స్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఎలా జరుగుతుంది, వ్యాపారం ఎలా జరుగుతుంది. అంటే అసలు ఒక ఇంటర్మీడియట్ అయిన తర్వాత అతనుకున్న నాలెడ్జ్కి ఫ్యామిలీలో ఎవరు ఇంజనీర్ ఉన్నారు, లేదా కొలీగ్స్ ఎవరో ఉన్నారు, కజిన్స్ ఎవరో ఉన్నారు, ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు, సీనియర్స్ ఎవరో తీసుకున్నారు, సో వాళ్ళు మంచిగా సంపాదిస్తున్నారు, వాళ్ళ కంపెనీలో సెటిల్ అయ్యారు, ఈ బేస్ పైన జనరల్లీ వాళ్ళు ఒక బ్రాంచ్ పెద్ద బాంబులన్నీ వాడుతున్నారండి యాక్చువల్గా. అంటే పిల్లలు ఎక్కడెక్కడ తప్పులు చేస్తారో వాటినే వాడుతున్నారు. మీరు కరికులం అన్నారు, ఆ తర్వాత వచ్చేసి మార్క్స్ అన్నారు, ఇప్పుడు వచ్చేసి పెద్ద కంపెనీలు, పెద్ద శాలరీస్, సెటిల్. అదొక పెద్ద ప్రాబ్లం అండి. వాళ్ళందరినీ చూసి ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు, ప్రెడిసెసర్స్, నీబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, ఇలా వాళ్ళందరినీ చూసి వాళ్ళ శాలరీని చూసి మోటివేట్ అవుతారు, వాళ్ళ జాబ్ని చూసి మోటివేట్ అవుతారు, తర్వాత వాళ్ళ కంపెనీని చూసి మోటివేట్ అవుతారు. దాన్ని బట్టి వాళ్ళకు వస్తున్న కార్లు, బంగ్లాలు, పెళ్ళిళ్ళు, సంబంధాలు ఇలాంటివి చూసి మోటివేట్ అవుతారు. కానీ వాటి వెనకాతలో ఉన్న కష్టాన్ని చూసి మోటివేట్ కారు. అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు ఏం స్కిల్స్ నేర్చుకున్నారు, హౌ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యూ, వాట్ ఈస్ దట్ దే హ్యావ్ డన్. ఇంకొంచెం ముందుకు వెళ్ళని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ ఇంకొంచెం ముందుకు వెళ్ళి నువ్వేం చేసావు, ఆ ఒక్క అడుగు ముందుకు నువ్వేం వేసావు, ఇవేమీ లేకుండా జాబ్ కావాలి. వీ వాంటెడ్ టు బికమ్ రిచ్ ఓవర్ నైట్. ఈరోజు రాత్రి మాకు 20 లక్షల శాలరీతో జాబ్ కావాలి, 15 లక్షల శాలరీతో జాబ్ కావాలి, ఇలా సిటీసీలు, ఎల్పిఎల్తో మాట్లాడుతుంటారు. సో టు సమ్ అప్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, ద క్లారిటీ దట్ దే నీడ్ టు బ్రింగ్ ఇన్ ఈస్ దట్ దే నీడ్ స్కిల్స్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే టెక్నికల్ స్కిల్స్ కానివ్వండి, లేదా ఇండస్ట్రీకి సంబంధించిన నాలెడ్జ్ కానివ్వండి, ఇవన్నీ బిల్డ్ చేసుకుంటూ నువ్వు ఎప్పుడైతే ఒక కంప్యూటర్ ఇంజనీర్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నువ్వు కావాలన్న ఒక ఆశయంతో,
నువ్వు ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యావో, మీ అమ్మ నాన్నతో అంత డబ్బు పెట్టించి జాయిన్ అయ్యావో, మామూలు డిగ్రీయో బీకాము బిఏను తీసుకోవచ్చు కదా. సో యూ హ్యావ్ చోజన్ కాన్షియస్లీ, కేర్ఫుల్లీ యూ హ్యావ్ చూజన్ టు బి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దెన్ బిల్డ్ ఆల్ ది స్కిల్స్ ఫ్రమ్ ద డే 1 ఆఫ్ యువర్ కాలేజ్. అది చెయ్యరు. 4 సంవత్సరాలు అలా ఇలా అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ అంతా ఫ్రెండ్స్, అది ఆ కాలేజ్, ఆ వాతావరణం, సెటిల్మెంట్. సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్వి, దాంతో పోరాటం. ఇంకా అక్కడి నుంచి ఆ 4th ఇయర్ వరకు ఎలా పాస్ అయితే బాగుండునా పోరాటం. అప్పటికి కాలేజ్ క్యాంపస్లో ఏదైనా ఎంప్లాయర్ వస్తే వచ్చినట్టు, లేకపోతే రానట్టు, వస్తే సెలెక్ట్ అయితే అయినట్టు, లేకపోతే కానట్టు. రోడ్డు మీదకి వచ్చేస్తాం. రోడ్డు మీదకి అంటే ఏం చేస్తారండి, ఎక్కడ దేశంలో పాస్ అయినా అమీర్పేట్, చలో అమీర్పేట్. అమీర్పేట్ వస్తారు. అమీర్పేట్లో మళ్ళీ కోర్సుల్లో కన్ఫ్యూషన్, ఏ కోర్స్ చేయాలి అంటే కంప్లీట్లీ వాళ్ళు తీసుకున్న బ్రాంచ్ కి సంబంధం ఉండదు. ఇప్పుడు అమీర్పేట్కి వచ్చి వాళ్ళు ఏది కోర్స్ చేయాలనుకుంటున్నారు దానికి సంబంధం ఉండదు. జస్ట్ మార్కెట్ లో ఏది కోర్సు భూమిలో ఉంది, సో దాని జాయిన్. ఈసీఈ, మెకానికల్, సివిల్, irrespective of all the branches, people wanted to become software engineer. Why did you choose civil? Why did you choose mechanical? No answer. క్లారిటీ ఉండదు. అప్పుడు నాకు ర్యాంక్ రాలేదు, అప్పుడు మా పక్కింటి వాళ్ళు చెప్పారు, అప్పుడు మా అన్న చెప్పాడు, అప్పుడు మా నాన్న. ఎగ్జాక్ట్లీ, మిమ్మల్ని ఇక్కడ ఇంటరప్ట్ చేస్తాను. అంటే ఒక ఇంటర్మీడియట్ చదివిన పిల్లోడికి, ఒక అమ్మాయికి సాఫ్ట్వేర్ తీసుకోవాలా, లేదంటే సాఫ్ట్వేర్ కి ఏం కావాలి అనే నాలెడ్జ్ ఉంటుందా? చాలా. ఎందుకు ఉండదండి? ఇప్పుడు ఇది కంప్యూటర్ యుగం, ఇది మొబైల్ యుగం, ఇది ఇంటర్నెట్ యుగం. ఈ యుగంలో ఇన్ఫర్మేషన్ ఈజ్ అట్ దేర్ పామ్. వాళ్ళ చేతులు, అరచేతిలో ఇన్ఫర్మేషన్ ఉంది. ఎన్నో విషయాల మీద అవగాహన పెంచుకోవచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయేసరికి 18 సంవత్సరాలు ఉంటుంది, అవునా? 15:30కి మీకు 10th అయిపోతుంది. క్లోజ్ టు 18 years. 18 yearsకి మీకు ఓటు హక్కు ఇచ్చి ప్రధానమంత్రిని ఎన్నుకోమంటే ఎన్నుకుంటున్నారు. చంద్రబాబు కావాలా, జగన్ కావాలంటే చూస్ చేసుకుంటున్నారు. కేసీఆర్ కావాలా, రేవంత్ రెడ్డి కావాలంటే చూస్ చేసుకుంటున్నారు. కాంట్ యూ చూస్ యువర్ ఓన్ కెరియర్? సో యూ షుడ్ బి ఏబుల్ టు చూస్. కానీ చూస్ చేసుకోరు. అప్పుడంతా కూడా అది ఒక గుంపులో గోవింద, నలుగురిలో నారాయణ, లేకపోతే ఎవరు చెప్పారు. అప్పటి వరకు కూడా మళ్ళీ మార్క్స్ వెంటే పడతారు. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఏది తీసుకోవాలి అంటే ముందు అక్కడే చూస్ చేసుకోవాలి కదా. అప్పుడు వాళ్ళు రైట్ పాత్ ఎలా చూస్ చేసుకుంటారు ఏంటి? సో తన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఒకటి చూసుకోవాలండి. తనకి ఏంటి అసలు, వాట్ ఈస్ హిస్ ప్యాషన్, ఏది చదివితే తాను మర్చిపోతాడు, ఎందులో చాలా బాగా అనిపిస్తుంది. కంప్యూటర్ కోడింగ్ తనకు నిజంగా ఇష్టమా, సాఫ్ట్వేర్ ఇష్టమా, సివిల్ ఇష్టమా? ఒకవేళ సివిల్ తీసుకుంటారు అనుకో, సివిల్ నిజంగా ఇష్టమా, సివిల్ నీ ప్యాషనా? బిల్డింగ్స్, స్ట్రక్చర్స్ అవన్నీ చూసినప్పుడు నీలోనే ఒక అద్వితీయమైన ఏదైనా శక్తి బయటకు వస్తుందా? నీ ఆలోచనలు, నువ్వు ఒకలాగా అయిపోతున్నావా, సో నిన్ను నువ్వు మైమర్చిపోతున్నావా? అవి ఉన్నప్పుడే నువ్వు అటువైపు వెళ్ళాలి, లేదు అంటే వెళ్ళొద్దు. సో అక్కడ ఫస్ట్ క్లారిటీ అది. వాళ్ళు చెప్పారని కాదు, నీలోంచి ఒక కాల్ రావాలి. ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ ఇన్ దిస్ ఏరియా, కమ్ వాట్ మే, ఏది ఏమైనప్పటికీ నేను ఇది చెయ్యాలి అని ఉండాలి. అది ఒకటి అక్కడ క్లారిటీ. రెండోది, మనకు అలా లేదు, నీకేం తెలియట్లేదు, లోపల నాకేం అనిపించట్లేదండి, నాకు ఏది భవిష్యత్తు బాగుంటుందో అది చేస్తాను అంటారు అనుకోండి. దెన్ ఆ రోజు నుంచి నువ్వు దాన్ని ప్రేమించాలి. నువ్వు యూ వాంటెడ్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రేమించు దాన్ని. ఇంకా ఆ రోజు నుంచి కోడింగ్ నేర్చుకో, ఆ రోజు నుంచి ఇంగ్లీష్ నేర్చుకో. 4 సంవత్సరాల పాటు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవు, 4 లైన్ల కోడ్ నేర్చుకోవు. మరి బయటికి వచ్చేసి నాకు 10 లక్షల జాబ్ కావాలంటావు, ఎలా వస్తుంది? యూ కాంట్ గెట్ ఇట్. సో ఇవన్నీ వాళ్ళు చేసే తప్పులండి, అంటే యూత్ చేస్తున్న తప్పులు. దానికి తగ్గట్టుగా మొబైల్, ఇన్స్టాలు, యూట్యూబ్లు, రీల్స్ అవి వాళ్ళను పక్కదారి పట్టించేస్తాయి. సో ఇప్పుడు వన్స్ ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అజా కన్సల్టింగ్ సర్వీస్ ఆ స్టూడెంట్ కి ఏ విధమైన గైడెన్స్ ఇస్తుంది, అంటే ఎలా హెల్ప్ చేస్తుంది? సో మా కంపెనీ వచ్చేసి మేజర్గా మేము లాస్ట్ 1 year నుంచి కూడా వీఆర్ అడ్వకేటింగ్ ఎ లాట్ ఆన్ ద స్కిల్స్. మేమేం చెప్తున్నామంటే, స్కిల్స్ లేకుండా ఉద్యోగం రాదు. మీరు ఒక స్కిల్డ్ డ్రైవర్ అయితేనే ర్యాపిడో వస్తే మీరు వాడి వెనకాల మీరు బైక్ ఎక్కుతారు. ఓలాలో ఒక ఎల్బోర్డ్ పెట్టుకొని వస్తే ఓలాలో మీరు ఎక్కుతారండి? ఓలా కానీ ఉబర్ కానీ కార్ వస్తే మీరు ఎక్కుతారా? అసలు వాడు ఇస్తాడా? ఇవ్వడు. అలానే నీకు ఎల్బోర్డ్ ఉంది సాఫ్ట్వేర్లో, అండ్ యూ వాంట్ ఇన్ఫోసిస్ ఆర్ సమ్ బిగ్ కంపెనీ టు కమ్ అండ్ హైర్ యూ ఫర్ 10 lakhs 15 lakhs. యూ డోంట్ నో ద బేసిక్స్ ఆఫ్ రైటింగ్ ఎ పీస్ ఆఫ్ కోడ్. సో మా కంపెనీ మేజర్గా ఫోకస్ చేసేది స్కిల్స్ మీద. సో హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ ఉండాలి. ప్రాజెక్ట్లో పని చేయాలంటే నీకు కోడింగ్ చేసిన అనుభవం ఉండాలి, ప్రాజెక్ట్లో పని చేసిన అనుభవం ఉండాలి. దీంతో పాటు నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కార్పొరేట్ స్కిల్స్ ఉండాలి అని వీటన్నిటి మీద మేము ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాము. ఏ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎ జాబ్. సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏదో చేసావు, దీని తర్వాత చేసిన తర్వాత మళ్ళీ జాబ్ లేదు కాదు. ఇట్ ఈస్ ఎ జాబ్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. అంటే మా కంపెనీలో మీరు కనుక ఇంటర్న్షిప్ చేస్తే యూ హ్యావ్ ఎ జాబ్. యా. సో కానీ మీకు స్కిల్స్ రావు కాబట్టి స్కిల్స్ నేర్పించాలి. కాబట్టి ఆ స్కిల్స్ నేర్పించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దెన్ వీ ఛార్జ్ 3,69,000 ఫర్ దట్ పర్టికులర్ ఇంటర్న్షిప్. ఆ 3,69,000 కూడా ఏంటంటే
వీ బ్రింగ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ టు ట్రైన్ దెమ్ ఆన్ ద స్కిల్స్. ఈ కోడింగ్ స్కిల్స్ నేర్పించాలంటండి మీతో అవుతుందా? కాదు కదా. మీరు కోడింగ్ స్కిల్ నేర్పిస్తారా? నేర్పించలేదు. మీరు మంచి జర్నలిజం నేర్పిస్తారు, ఒక వీడియో ఎలా చేయాలి, యాంకరింగ్ ఎలా చేయాలి, హోస్టింగ్ ఎలా చేయాలి. ఎస్, ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ 4 years గ్రాడ్యుయేషన్ లో వాళ్ళు చేయలేంది అజా కన్సల్టింగ్ సర్వీస్ ఎంత పీరియడ్ లో వాళ్ళని అంత షైన్ చేయగలరు? వాళ్ళకి ఆల్రెడీ కొంత కంప్యూటర్ అనుభవం ఉండి కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే కనుక 6 నెలల్లో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి జాబ్ ఇస్తున్నాము. 100 మందికి ఇచ్చాము, ఇస్తున్నాము. ఎవరైతే నాన్ ఐటీ నుంచి వస్తారో, ఎందుకంటే మెకానికల్ సివిల్ వాళ్ళు కూడా వస్తుంటారు, ఎస్ఏపీ నేర్చుకున్నామని, జావా నేర్చుకున్నామని, సో వాళ్ళకి 9 months తీసుకుంటాము జనరల్గా. సో ఈ 6 months 9 months ఇంటర్న్షిప్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద అసెస్మెంట్ యూ అటెంప్ట్ ఇన్ అజా, మేము ఒక అసెస్మెంట్ పెడతాము. ఆ అసెస్మెంట్లో వచ్చిన రిజల్ట్ని బట్టి నీకు 6 months పడుతుందా 9 months పడుతుందా అనేది మేము డిసైడ్ చేస్తాం. అండ్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన ఐటీ వాళ్ళు కావచ్చు, నాన్ ఐటీ వాళ్ళు కావచ్చు, అంటే వాళ్ళు ఆ బ్రాంచ్ తీసుకునింది అప్పుడు కూడా కన్ఫ్యూజన్ లోనే తీసుకున్నారు అనుకుందాం ఫర్ సపోజ్, అప్పుడు మీరు అక్కడ గైడ్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ, మేము గైడ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంప్యూటర్ ఇంజనీర్, ఏఐ అండ్ డేటా సైన్స్ కంప్యూటర్ ఇంజనీర్ ఈ మధ్య వచ్చాడు. ఆ అబ్బాయి పైథాన్లో కొంత కోడింగ్ నేర్చుకున్నాడు, కానీ అందులో అంతంత మాత్రంగా ఉన్నాడు. మేము టెస్ట్ పెట్టాము. సో వీ హ్యావ్ సజెస్టెడ్ హిమ్ టు బి ఏ డెవాప్స్ ఇంజనీర్ అండ్ హీ ఈజ్ నౌ టేకెన్ ఇంటర్న్షిప్ ఇన్ డెవాప్స్ ఇంజనీర్. సో అలా మేము వీ హ్యాండ్ హోల్డ్ అండ్ వీ గైడ్ అండ్ వీ మెంటార్ దెమ్ ఇన్ ద డైరెక్షన్. ఓకే, సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ 6 months పీరియడ్ ఉంటుందా, లేదంటే వాళ్ళ స్కిల్ బట్టి మీరు? అయితే మేము 6 months ఇంటర్న్షిప్ 9 months ఇంటర్న్షిప్ అని ఇస్తాము, కానీ కొందరు 4 months లోనే రెడీ అయిపోతారు ప్రాజెక్ట్ లో వెళ్ళడానికి. కొందరు 8 months అవుతుంది, కొందరికి 7 months అవుతుంది, కొందరికి 10 months అవుతుంది. సో 6-9 ఇట్స్ ఆన్ ద పేపర్, బట్ యూ క్యాన్ యాక్చువల్లీ యాక్సలరేట్ ఆర్ డిసెలరేట్. మీరు కాస్త వేగంగా కూడా నేర్చుకోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. అందరూ ఒకలా నేర్చుకోలేరు. కాస్త మెత్తగ్గా నేర్చుకునే వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో అంటే వచ్చే స్టూడెంట్స్ అందరికి కూడా మీరు ఇందాక ఒక ప్యాకేజ్ చెప్పారు, సో అందరూ కూడా అదే ప్యాకేజ్, అందరూ అదే పే చేయాలండి. ఫాస్ట్ లెర్నర్ కానీ అలా ఏమీ లేదు. సో వీ డోంట్ వాంట్ టు డిఫరెన్షియేట్ బికాస్ ద మనీ దట్ వీఆర్ స్పెండింగ్ ఆన్ ఎవ్రీ రిసోర్స్ టు మేక్ దెమ్ ఎ స్కిల్డ్ రిసోర్స్ ఈజ్ ఈక్వల్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ దేర్. ఇన్ఫ్రా అనుకోండి, లేదా మేము ఇచ్చే ఫెసిలిటీస్ అనుకోండి, లేదా మేము తీసుకొచ్చే కోడింగ్ ట్యూటర్స్ అనుకోండి. కోడింగ్ ట్యూటర్స్ అంటే ఎవరండి? సో మీకు ఇప్పుడు ఒక అర్జునుడు ఎలా అయితే మీకు ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకున్నాడు, ద్రోణాచార్యుడు అంటే చాలా ఎక్స్పర్ట్, బాణాలు వేయడంలో ఎక్స్పర్ట్, అతను నేర్పించాడు కదా, యుద్ధం చేయడంలో ఎక్స్పర్ట్. అలానే కోడింగ్ రాయడంలో ఎక్స్పర్ట్ ఎక్కడ దొరుకుతాడు మీకు? ఒక ఇన్ఫోసిస్ లోనో, ఒక టీసీఎస్ లోనో, ఒక యాక్సెంచర్ లోనో, ఒక పెద్ద పెద్ద కంపెనీలో కోడింగ్ రాస్తూ ఉంటాడు. సో అక్కడ ఎక్స్పర్టీస్ ని మీరు తీసుకొచ్చి వాళ్ళతో కోడింగ్ నేర్పిస్తాం. సో అదే ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ ఫాస్ట్ ఆర్ స్లో లెర్నర్, వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? అంటే రిక్రూట్ చేసుకునే కంపెనీస్ పెద్ద కంపెనీస్ ఉంటాయా, లేదంటే మళ్ళీ అన్నీ ఉన్నాయండి మా దగ్గర. సో దట్ ఈస్ దట్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ సేల్స్ ప్రాసెస్ అంటాము. సో అందులో మాకు చిన్న కంపెనీల నుంచి మొదలు పెడితే చాలా పెద్ద కంపెనీ వరకు ఉన్నాయి. అవి యాడ్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా ఇప్పుడు ఈ మంత్ కూడా మాకు ఒక పెద్ద కస్టమర్, వన్ ఆఫ్ ద టాప్ ఐటీ కంపెనీ ఇన్ ఇండియా ఈజ్ యాడింగ్ యాజ్ అవర్ కస్టమర్. సో మా దగ్గర యాడ్ అవుతూ ఉంటారు కస్టమర్స్. సో మేము కస్టమర్స్ కి ప్రజెంట్ చేస్తాము. ఉన్న కస్టమర్స్ అందరికీ వీళ్ళ డీటెయిల్స్ పంపిస్తాము. పంపిస్తే ఏ కస్టమర్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ దగ్గరికి మేము కాంట్రాక్ట్ లో పంపిస్తాం. సో ఇప్పుడు మార్కెట్ లో కన్సల్టింగ్ సర్వీసెస్ సెంటర్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఏంటి, వాటికి డిఫరెన్స్? రైట్. సో మీరు మామూలుగా మీరు ఐ గెస్ మీరు అనుకుంటున్నా ఏంటంటే మిగతా ఇన్స్టిట్యూట్స్ అంటున్నారు. సో వీఆర్ నాట్ ఎన్ ఇన్స్టిట్యూట్ అండి. మేము ఇట్స్ ఏ ఐటీ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ. వీ హ్యావ్ కస్టమర్స్ ఇన్ మిడిల్ ఈస్ట్, వీ హ్యావ్ కస్టమర్స్ ఇన్ యుఎస్, వీ హ్యావ్ కస్టమర్స్ ఇన్ సింగపూర్, సో వీ హ్యావ్ కస్టమర్స్ ఇన్ ఇండియా. సో మేము మా ఐటీ అవసరాలకు కావాల్సిన మానవ వనరుల్ని, హ్యూమన్ రిసోర్సెస్ని మేమే తయారు చేసుకుంటున్నాం త్రూ దిస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. అలా సో మీరు మామూలుగా మీరు మిగతా ఇన్స్టిట్యూట్స్ మీరు ఏవైతే అంటున్నారో అవి జాబ్ కన్సల్టెన్సీస్. వీఆర్ నాట్ ఏ జాబ్ కన్సల్టెన్సీ, వీఆర్ అన్ ఐటీ కంపెనీ. వీఆర్ అజా కన్సల్టింగ్ సర్వీసెస్. కన్సల్టింగ్ అనే పదం మీద కదండి చాలా అపోహ ఉంది. కన్సల్టింగ్ ఆర్ కన్సల్టెన్సీ అనగానే అందరూ ఒక మామూలు జాబ్స్కి కాల్స్ ఇప్పించే కంపెనీ అనుకుంటారు. కాదండి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే వాళ్ళు ఓన్లీ జాబ్స్ ఇప్పిస్తారా? కాదు. యూ కన్సల్ట్ ఎనీబడి వెన్ యూ వాంటెడ్ టు రియలీ టేక్ దేర్ ఎక్స్పర్టీస్ యాజ్ అన్ అడ్వైస్ టు యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ని మీకు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు కన్సల్ట్ చేస్తారు, ఒక అడ్వకేట్ని కోర్టు కేసు గురించి కన్సల్ట్ చేస్తారు, ఒక ఇంజనీర్ని మీరు కట్టుకునే ఇల్లు గురించి కన్సల్ట్ చేస్తారు. సో అవర్ కస్టమర్స్ కన్సల్ట్ us ఫర్ దేర్ ఐటీ ప్రాబ్లమ్స్.
ఓకే. సో దాట్ వే వీఆర్ ఏ కన్సల్టెన్సీ. సో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అంటే ఆర్ కస్టమర్స్ కన్సల్ట్ అస్ ఫర్ దేర్ ఐటీ నీడ్స్. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎవరైతే ఐటీ ప్రాబ్లమో వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ టు కన్సల్ట్ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో దే కెన్ యాక్చువల్లీ చెక్ అబౌట్ అవర్ వెబ్సైట్, దే కెన్ వాక్ ఇన్, వీ గివ్ ఏ ఓరియంటేషన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో ఇంట్రెస్ట్ ఉంటే, కోడింగ్ ట్యూటర్ అంటాం ఈ ప్రోగ్రామ్ పేరు. ఈ కోడింగ్ ట్యూటర్ లో ఇంటర్న్షిప్ చేయాలనుకున్న వాళ్ళు ఆఫీస్కి వస్తే వీ గివ్ ద ఓరియంటేషన్ టు దెమ్. మా హెచ్ఆర్ టీం వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఈ 6 months లో ఇంటర్న్షిప్ లో మేము ఏం నేర్పిస్తాము, ఇవన్నీ చేసి వాళ్ళకు ఓకే అయితే కనుక దెన్ వీ కండక్ట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బట్టి 6 months 9 months డిసైడ్ చేసి దెన్ వీ గివ్ దెమ్ ఏ ఎంప్లాయ్మెంట్. ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మా దగ్గర జాయిన్ అవుతారు. ఇంటర్న్షిప్లో జాయిన్ అయినప్పుడే దే జాయిన్ యాజ్ అన్ ఎంప్లాయీ, దే డోంట్ జాయిన్ యాజ్ అ స్టూడెంట్. దెర్ ఇస్ నో ఇన్స్టిట్యూట్ అండ్ స్టూడెంట్ రిలేషన్షిప్, ఇట్స్ ఏ ఎంప్లాయీ రిలేషన్షిప్. ఓకే. సో ఎస్, ఇప్పుడు ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు అంటే ఇప్పుడున్న రీసోర్సెస్ బేస్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇది కాకుండా ఏదైనా వేరే కన్సల్టెన్సీ సర్వీసెస్కి వెళ్తున్నారు అనుకుందాం. సో వాళ్ళు కూడా ఇటువంటి సర్వీసెస్ ఇస్తున్నారా వాళ్ళకి, జస్ట్ వాళ్ళకి జాబ్ ఇస్తారా? సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే, నాకు తెలిసినంత మటుకు మార్కెట్లో ఎవరైనా ఇలా నేర్పించే వాళ్ళు మేము జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అంటారు. అంటే మేము మీకు పలానా కంపెనీలకి 4-5 కంపెనీలకి నీ CV పంపిస్తాము, కాల్ తెప్పించేలా చేస్తాము, వస్తే వస్తుంది లేకపోతే లేదు. బట్ నోబడీ ఓన్స్ యూ యాజ్ అన్ ఎంప్లాయీ, బట్ అజా ఓన్స్ యూ యాజ్ అన్ ఎంప్లాయీ. యూ ఆర్ అన్ ఎంప్లాయీ ఆఫ్ అజా ఫ్రమ్ day 1. ఓకే, దట్స్ అ బేసిక్ ఆర్ యూనిక్ డిఫరెన్స్ అండి. సో ఇప్పుడు ఇది ఓన్లీ హైదరాబాద్ లోనే ఉందండి? హైదరాబాద్ ఉంది. వీ హ్యావ్ అన్ ఆఫీస్ ఇన్ US, బట్ వీ ప్రొవైడ్ దిస్ ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ హైదరాబాద్. ఎనీబడి హ్యాస్ టు కమ్ టు హైదరాబాద్ అండ్ లర్న్. ఓకే. సో వీళ్ళని ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో ఎంప్లాయీస్ గా వాళ్ళు ప్లేస్ చేసుకుంటే వాళ్ళకి ఏమంటారు ఆపర్చునిటీ ఉంటుందా? ఎక్కడ ప్లేస్ అవ్వాలి లేదా ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి? సో మా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కొంచెం విచిత్రంగా ఉంటాయి. సో విచిత్రం అంటే ఏంటంటే, మేము ఏ ప్లేస్ కి పంపిస్తే ఆ ప్లేస్ కి వెళ్ళాలి. సో వన్స్ యువర్ ఇంటర్న్షిప్ ఇస్ కంప్లీటెడ్, చెప్పారు కదండి, వాళ్ళు వచ్చినప్పుడే చెప్పేస్తాం. కాంట్రాక్ట్ లో కూడా క్లియర్ గా ఉంటుంది. ఐటీ ఉన్న అన్ని ఊర్లలో అంటే అన్ని మేజర్ సిటీస్ లో ఉంటుంది కదా, బెంగళూరు, చెన్నై. సో ఇలాంటి ఏ సిటీకి అయినా పంపిస్తే వెళ్ళాలి. హైదరాబాద్ లోనే ప్రాజెక్ట్ ఉంటుందని గ్యారంటీ ఇవ్వము. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు. ఎందుకంటే ఫ్రెషర్స్ కదా, నువ్వు నలుగురిలో కలిసి పనిచేసి నేర్చుకోవాలి పొద్దున్న సాయంత్రం వరకు కదా. సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు బి వర్కింగ్ ఫ్రమ్ హోమ్? సో వీ డోంట్ గివ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఈ 2 యూనిక్ డిఫరెన్సెస్ అంటే ఇవి మేము పెట్టే కండిషన్స్ అనమాట. ఓకే. సో ఇది ఓన్లీ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఎవరైతే డైలమాలో ఉన్నారో, కన్ఫ్యూజన్లో ఉన్నారో, ఏ కంపెనీ కోర్స్ నేర్చుకోవాలి అన్న వాళ్ళకే మీరు సజెస్ట్ చేస్తారా, లేదంటే ఆల్రెడీ ఎంప్లాయర్స్ కి కూడా సజెస్ట్ చేస్తారా? అంటే ఫర్ సపోజ్ ఒక కంపెనీలో చేశారు, సమ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు వాళ్ళు, వాళ్ళకి అది నచ్చలేదు, సో ఇంకొక దాంట్లో మార్కెట్ లో ఇంకొకటి ఉంది బూమింగ్ లో, సో నేను ఇప్పుడు ఇది నేర్చుకొని వెళ్ళాలి అన్నప్పుడు మీరు ఈ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేస్తారు మీ క్వశ్చన్ ని. మీరు అడిగిన క్వశ్చన్ రిలవెంట్, అందులో చిన్న మార్పు చేద్దాం. నాన్ ఐటీలో పనిచేస్తూ ఐటీకి రావాలనుకున్న వాళ్ళందరికీ కూడా వీ వెల్కమ్. ఐటీలో పనిచేస్తున్న వాళ్ళు జనరల్ గా రారు, ఎందుకంటే అందులోనే వాళ్ళు ఒక డెవాప్స్ ఇంజనీర్ ఉన్నాడు, అతను ఏ ఇంజనీర్ గా మారాలనుకుంటే అందులోనే ఆ కంపెనీలోనే కోర్స్ నేర్చుకొని అది చేసుకొని వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ తో మాట్లాడి హీ విల్ షిఫ్ట్. సో హీ డజంట్ నీడ్ ఎనీ అసిస్టెన్స్. బట్ మన కంపెనీ ఏంటంటే ఐటీలో ఎంట్రీ కావాలని కోరుకునే ఎవరైనా కూడా మన కంపెనీకి రావచ్చు. ఇట్ కుడ్ బి ఏ పర్సన్ హూ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ సమ్ అదర్ ఇండస్ట్రీ, నాన్ ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు, ఒక BPOలోనో, ఒక కాల్ సెంటర్లోనో, ఒక ఫార్మా కంపెనీలోనో, ఒక కిరాణా షాప్లోనో పనిచేస్తున్నాడు, గ్రాడ్యుయేట్, హీ వాంటెడ్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, హీ ఈజ్ వెల్కమ్. అలా. సో బయట ఉన్న స్టూడెంట్స్ కి అజా కన్సల్టింగ్ సర్వీస్ ఎలా వెల్కమ్ చెప్తుంది? అంటే వాళ్ళు అసలు ఇక్కడికి ఎందుకు రావాలి, లేదా వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? రైట్. సో ఎందుకు రావాలి అంటే, ఐటీలో ఎంట్రీ కావాలి, అది కూడా సరి అయిన మార్గంలో, అంటే ఓ బ్యాక్ డోర్లోనో లేకపోతే ఎవరైనా ప్రాక్సీ పెట్టించుకొని వేరే వాళ్ళతో ఇంటర్వ్యూ చేయించుకొని రెఫరెన్స్ల్లో అలా ఇలా కావాలంటే అజా సరైన ప్లేస్ కాదు. సో నువ్వు కష్టపడి నేర్చుకొని, స్కిల్స్ నేర్చుకొని, కోడింగ్ నేర్చుకొని, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనుకుంటే, ఐటీలో ఎంట్రీ కావాలనుకుంటే అజాకి రావాలి. ఫర్ ఆల్ దోస్ పీపుల్ వీ వెల్కమ్ ఇన్ టు అజా. దట్ ఈస్ వన్. సెకండ్, అదేంటంటే పీపుల్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి మేము ఈ వాళ్ళ వెబ్సైట్ చూసుకోవచ్చు, లింక్డ్ఇన్ చూసుకోవచ్చు, దే కెన్ వెరిఫై ఇన్ సో మెనీ వేస్ అబౌట్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, నాకు ఒక 30 years కెరియర్ ఉంది,
నేను దిస్ ఇస్ సెకండ్ కంపెనీ. Mm. ఇంతకుముందు ఒక కంపెనీ పెట్టాను. సో నా ఒక సీఈఓగా నా హిస్టరీ చూసుకోవచ్చు, కంపెనీ హిస్టరీ చూసుకోవచ్చు, కంపెనీకి కస్టమర్స్ ఉన్నారో చూసుకోవచ్చు. ఇవన్నిటితో పాటు Mm. వాళ్ళు వచ్చి ఓరియంటేషన్ విన్న తర్వాత ఒక 12 రోజులు మా ఆఫీస్లో ట్రయల్ పీరియడ్లో జాయిన్ కావచ్చు వితౌట్ పేయింగ్ ఎనీథింగ్. Mhm. 12 రోజులు రోజు వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ ఇంటర్న్షిప్లో పార్టిసిపేట్ చేసి ఎలా నేర్పిస్తున్నారు, కోడింగ్ ట్యూటర్స్ ఎలా వస్తున్నారు, ఇక్కడ వాతావరణం ఎలా ఉంది, కంపెనీ ఉందా, ప్రాజెక్ట్స్ ఉన్నాయా, కస్టమర్స్ ఉన్నారా, లీడర్షిప్ ఎవరు, డెలివరీ టీమ్ ఏంటి, సేల్స్ టీమ్ ఏంటి, హెచ్ఆర్ టీమ్ ఏంటి, ఈ మొత్తం కంపెనీ గురించి ఒక అవగాహన చేసుకొని ఒక నమ్మకం కుదిరిన తర్వాత మాత్రమే దే కెన్ జాయిన్. బికాస్ ఇట్స్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. 3,69,000 ఈజ్ నాట్ ఎ జోక్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. సో అలాంటి వాళ్ళకి మనము ఇచ్చే ఇదేంటంటే మనని నమ్మండి అని అడిగితే నమ్మకం రాదండి. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు జర్నీ టుగెదర్. మనం కలిసి ప్రయాణం చేస్తే నమ్మకం అనేది వస్తుంది. వన్స్ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ కి వస్తున్నారంటేనే వాళ్ళు అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ కి జాయిన్ అయిపోతున్నట్టు. సో ఆ 12 రోజులు వాళ్ళు ట్రయల్ పీరియడ్ రావడం ద్వారా వాళ్ళకంటూ ఒక కాన్ఫిడెన్స్ కానీ ఒక క్లారిటీ కానీ వస్తుంది. దెన్ దే కెన్ జాయిన్. అసలు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఆ చేసేటప్పుడే ఇలాంటివి చేయగలగడం వాళ్ళ కాలేజీలో అవుతుంది. సో కాలేజీలో యాక్చువల్గా ప్రాజెక్ట్ చేయాలి. 4-1లో 4-2లో అంటే 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో వాళ్ళు ప్రాజెక్ట్ చేయాలి. యాక్చువల్గా అప్పటి నుంచే వాళ్ళు ఇండస్ట్రీ ఇలాంటి కంపెనీలకి, అంటే అజాకని కాదండి, నేను ఐఎమ్ నాట్ జస్ట్ ప్రమోటింగ్ అజా, ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఐటీ కంపెనీలో ఏదో ఒక ఐటీ కంపెనీకి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసి నువ్వు అక్కడ ప్రాజెక్టుల్లో పనిచేసి నువ్వు నిజంగా కనుక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పొందితే బై ద టైమ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ యూ విల్ హ్యావ్ ఎ జాబ్. కానీ మన వాళ్ళు అలా చెయ్యరు. వాళ్ళు కావాల్సినంత అంటే మేము చూద్దాంలే చేద్దాంలే, ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయినాక నేను అమీర్పేటలో కోర్సులు నేర్చుకుంటాను, మా అన్నున్నాడు అతను రెఫర్ చేస్తాడు, నాకు ఒక అతను బ్యాక్ డోర్ ఇప్పిస్తాడు. సో ఇలా రకరకాల విషయాలకి దాన్ని వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ వాళ్ళు చేయరు. బట్ దే కెన్ డూ వైల్ దే ఆర్ ఇన్ దైర్ కాలేజ్. ఓకే. సో మీ ఈ 30 years ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడున్న ఇంజనీరింగ్ కావచ్చు, గ్రాడ్యుయేషన్ కావచ్చు, మీరు ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఏంటి డిఫరెన్స్, మీరు ఏం ఫేస్ చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? సో అప్పుడు అవకాశాలు తక్కువ, ఆశ ఎక్కువ, ప్యాషన్ ఎక్కువ, అంటే కష్టపడి ఎదగాలన్న కసి ఉండేది. ఇప్పుడు అవకాశాలు ఎక్కువ, బట్ యాక్చువల్ కష్టపడి ఎదగాలన్న కసి తక్కువైపోయింది. ఇప్పుడున్న వాళ్ళు అంత లేదండి. అంటే అందరినీ ఒకేలా కట్టకట్టి అనలేము, బట్ చాలా మందికి లేదు. మేజర్ గా క్లారిటీ లేక, ప్యాషన్ లేక, ఎలా ముందుకెళ్లాలో తెలియక, రకరకాల సర్కమ్స్టాన్సెస్ ని, పర్సన్స్ ని, లేదా మిగతా వాటిని దేశాన్నో ఊరినో లేకపోతే ఫ్యామిలీనో బ్లేమ్ చేస్తూ ఓనర్షిప్ తీసుకోక ముందుకెళ్ళట్లేదు. అదర్వైజ్ అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి ఇండియాలో. అండ్ ఇప్పుడు అవకాశాలతో పాటు నాలెడ్జ్ గెయిన్ చేసుకునే ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో అయినా కానీ ఆ పర్సెంటేజ్ ఎందుకు పెరుగుతుంది? అంటే మీరు చూసిన ఎక్స్పీరియన్స్ మీకేమనిపిస్తుంది ఇప్పుడున్న స్టూడెంట్స్ అసలు ఎందుకు అలా ఉన్నారు అని? అంటే బేసిక్ గా పెరిగిన వాతావరణం, ప్యాంపరింగ్, రైట్, పిల్లల్ని తల్లిదండ్రులు హ్యాండ్ హోల్డ్ చేసే విధానము, అవన్నీ మారిపోయాయి. ఒకప్పుడు అలా లేరు. సో మా అప్పుడు ఇట్ వాజ్ నాట్ లైక్ దట్. ఇప్పుడు ఏంటంటే చాలా హ్యాండ్ హోల్డింగ్, చాలా ప్యాంపరింగ్ అన్ని ఇచ్చేస్తారు కదా టక్క టక్క టక్క. సో వాటి వల్ల అంటే ప్రతి ఒక్కరు చదువుకునేది, చదివిన తర్వాత మనకు ఒక జాబ్ కావాలి, లేదా నాకు ఒక సెటిల్మెంట్ కావాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలని ప్రతి ఒక్కరు చదువుకుంటారు. కానీ ఎందుకు ఆ క్లారిటీకి రాలేకపోతున్నారు? వేరియస్ రీజన్స్ అండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్. బట్ బేసిక్గా ఏంటంటే నేను చూసేది ఏంటంటే వాళ్ళకి ఏదో చేయాలన్న తపన, క్లారిటీ, ఈ రెండు ఉంటే మిగతా జాబ్ రావడము, స్కిల్స్ రావడము అన్నీ ఈజీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్స్టెంట్ కావాలని కోరుకుంటారు. సో అంటే మీకు చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే అన్నాను, సిటీసీలు, ఎల్పిఏలు వాటి మీద పడతారు. అంటే నాకు 10 లక్షల సిటీసీ కావాలి, iPhone 16 నేను ఏం నేర్చుకుంటున్నానో మర్చిపోయి నాకు కావాల్సింది మాత్రం ఇదే. అది సో ఏం చేస్తే అక్కడికి వెళ్తామో అది చెయ్యాలి, బట్ ఏం కావాలో అన్న దాని మీదనే ఆగిపోతారు. అండ్ ఇంకొక జాడ్యం ఉందండి ఈ జనరేషన్కి, కంపారిజన్. మా అప్పుడు ఇంత కంపారిజన్ లేదు. ఇప్పుడు ప్రతిదీ పియర్ ప్రెషర్ కానీ కంపారిజన్ కానీ చాలా ఎక్కువ. సో వాళ్ళు మా ఫ్రెండ్ అది చేశాడు, వాడికి ఇది వచ్చింది, వాడ రాయల్ కాంపిటీషన్ కూడా ఎక్కువ అయిపోయిన. కాంపిటీషన్ అసలు లేదండి. ఇక్కడ కాంపిటీషన్ అంటే మీరు ఒక ఐఏఎస్కి వెళ్తే కాంపిటీషన్ అనాలి. ప్రైవేట్ లో జాబ్ కి కాంపిటీషన్ ఎక్కడ ఉందండి? ప్రైవేట్ లో కావాల్సిన జాబ్స్ ఉన్నాయి, ఐటీలో అయితే చాలా విచ్చలవిడిగా ఉన్నాయి జాబ్స్. ఎక్కడుంది కాంపిటీషన్? మీరు ఒక ఐఏఎస్కో, ఒక ఐపీఎస్కో, లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్, ఒక టీచర్ పోస్ట్ పడిందంటే, ఒక ప్యూన్ పోస్ట్ పడితేనే ఒక పోస్ట్కి 150,000 మంది అప్లై చేస్తారు. దాన్ని మీరు కాంపిటీషన్ అనవచ్చు, గ్రూప్స్ని కాంపిటీషన్ అనవచ్చు.
కానీ ఐటీ ప్రైవేట్ జాబ్స్లో ఇప్పుడు బిగ్ టీవీలో మంచి యాంకర్ కావాలంటే కాంపిటీషన్ ఎందుకు ఉందండి? ఇఫ్ యూ హ్యావ్ రైట్ స్కిల్స్ దే విల్ పుట్ ఏ రెడ్ కార్పెట్ టు యూ. అలా. సో ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్లో ఇప్పుడున్న స్టూడెంట్స్కి మీ నుంచి అడ్వైస్ అంటే ఏం చెప్తారు? రైట్. సో నా అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. అంటే కెరియర్ స్టార్టింగ్లోనే ఎవరో ఒక 10 మందికో 20 మందికో మనకు తెలిసిన వాళ్ళలో ఒకళ్ళకో ఇద్దరికో వచ్చింది చాలా ఎక్కువ శాలరీస్ అని చెప్పి మనం కూడా అలా స్టార్ట్ కావాలని ప్రయత్నం చేయకుండా మనం స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. నా 18 ఏళ్ల వయసులో, నా 19 ఏళ్ల వయసులో నాకు 1550 రూపాయలు శాలరీ. బట్ హ్యావ్ ఐ స్టేట్ బ్యాక్ దేర్? నేను అక్కడే ఉండిపోయానా? 19 ఏళ్ల వయసులో 1550 రూపాయల జీతం ఉంటే చాలా ఇబ్బందిగా ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు అంతలోనే ఉన్నామా? లేముగా. ఎంత ప్రయాణం చేశాము, ఎంత ఎదిగాము, ఎంత నేర్చుకున్నాము, ఎంత సంపాదించాము, ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ యాక్చువల్లీ వెంట్ అలాంగ్ విత్ ద స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. మన ఎక్స్పీరియన్స్తో మన స్కిల్స్తో ప్రపోర్షనేట్గా అన్నీ ఎదుగుతాయి. కానీ నువ్వు స్కిల్స్ మీద ఫోకస్ చేయకుండా ఎండ్ రిజల్ట్ మీద ఫోకస్ చేయొద్దు. సో దట్ ఈస్ ఫస్ట్. స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి యువత. 2 ప్యాషన్ పెట్టుకోవాలి. అంటే వాళ్ళు ఏదో ఒక వృత్తి మీద కానీ ఏదో ఒక దాని మీద కానీ దే షుడ్ గెయిన్ ప్యాషన్. ప్యాషన్ ఉన్నదైనా చేయండి, చేసేదైనా ప్యాషన్తో చేయండి. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫణి గారు. అంటే అజా కన్సల్టింగ్ సర్వీస్కి వచ్చి వాళ్ళు ఏం నేర్చుకోవాలని కాదు, జనరల్గా యువతకి ఏం కావాలి, ఎలా డిసైడ్ అవ్వాలి, మీ ఫ్యూచర్ మీరు దేన్ని బేస్ చేసుకొని ఆలోచించుకోవాలి, ఈ విషయాలను కూడా మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ గెస్ ఈ షో చూస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, ఏ పాత్ చూస్ చేసుకోవాలి ఆర్ ఎల్స్ అజా కన్సల్టెన్సీకి రావాలా వద్దా అనేది కూడా వాళ్ళు ఒక డెసిషన్కి అయితే వస్తారు. ఐఎమ్ షూర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారుగా, మీకున్న డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి బిగ్ టీవీ ఎడ్యుకేషన్ స్పెషల్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.